వృషభ రాశి వారికి 13, 14, 15 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తుల కారణంగా మీకేం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, మీరు ఏ పరిహారం చేసుకుంటే మీకు బాగుంటుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత మనం చూసుకుంటే 3 రోజులు కూడా వృషభ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. వీరు అనుకున్నట్టుగా వీరి లైఫ్ ఉండబోతుంది. కాకపోతే ఏంటంటే కనుక కొన్ని రకాల సమస్యలు ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, బాధ పెడతాయి. చాలా వరకు కూడా మిమ్మల్ని అంటే సమస్యలను నెట్టేస్తాయని చెప్పొచ్చు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. గ్రహాల అనుకూలత ఉంది, కాకపోతే ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం లాగా కూడా మారబోతుంది. మధ్యలో వచ్చిన వ్యక్తులు ఏంటంటే మీ జీవితాన్ని కొంచెం అటు ఇటుగా ఏంటంటే కనుక చేసే అవకాశం అయితే ఉంటుంది. వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి, చాలా మంచి వ్యక్తులు. అలానే కాకుండా వీరు ఏంటంటే కనుక అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ ప్రేమతో పలకరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. నువ్వు ఇంత నేనింత అన్నట్టుగా ఏంటంటే కనుక భేదాలు చూడకుండా అందరితో సమానంగా ఉంటూ ఉంటారనమాట. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక వృషభ రాశి వారండి చాలా తెలివైన వ్యక్తులండి. చాలా తెలివి అనేది వీరికి ఉంటుందన్నమాట. తెలివితేటలు, ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారనమాట. ఏదైనా సరే బాగా ఆలోచించి ఒక డిసిజన్ తీసుకుని ఆ తర్వాత పనిని మొదలు పెడతారు. నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా అన్నట్టుగా ఏంటంటే కనుక వారిని ముఖ్యంగా చెప్పాలంటే కనుక దగ్గరికి తీసుకుంటూ ఉంటారు. వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఏదో ఒక రకంగా లభిస్తూ ఉంటుంది. అలా లభించడం వల్ల వీళ్ళు లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారని చెప్పొచ్చు. వృషభ రాశి వారు మంచివారికి మంచివారుగా ప్రవర్తిస్తారు, చెడువారికి చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. ఎక్కడ అంటే తగ్గాలో అక్కడ తగ్గుతారు, ఎక్కడ అంటే ఎదగాలో అక్కడ ఎదుగుతూ ఉంటారండి. చాలా అంటే క్లియర్ కట్గా ఉంటారనమాట అండి. కాకపోతే కొంతమంది వీరి వెనకపడి వీరి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక వీరిని అంటే ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళు ఎదగటం కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదన్నమాట. వీరిని ఎప్పుడు తొక్కేద్దామా, వీరిని ఎప్పుడు అంటే ఇబ్బంది పెడదామా, వీళ్ళ కన్నీటికి కారణం ఎప్పుడవుదామా అన్నట్టుగా భావించుకుంటూ ఉంటారనమాట. ఇక మనం గమనించుకుంటే ఏంటంటే ఈ 3 రోజులు కూడా అండి చాలా బాగుందండి. నిజం చెప్పాలంటే ఈ మధ్యలో వ్యక్తుల వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా మనం గమనించుకుంటే మీకు ఈ 3 రోజులు కూడా పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే వృషభ రాశి వారికి దైవానుగ్రహం కూడా కలగబోతుంది. దేవుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఒక చీటీ రూపంలో డబ్బు రావటం కానీ, సంపాదన పెరగటం కానీ, ఏదో ఒక అనుకోకుండా ఏంటంటే కనుక సంపాదన పెంచుకునే అవకాశం అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. పని పెరగడం వల్ల కూడా డబ్బు రావచ్చు, లేదంటే కనుక పనుల్లో కూడా మీరు లాభ పొందే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట అండి. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, ఇబ్బందులు అయితే పెద్దగా కనిపించడం లేదు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆర్థికంగా కూడా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది. అలానే కాకుండా భార్యాభర్తల పరంగా మనం చూసుకుంటే కూడా బాగుంటుంది, ఇబ్బందులు అయితే లేవనమాట. అమ్మ నాన్న పరంగా ఉండే అనారోగ్య సమస్యలు, అలానే కాకుండా ఇంట్లో ఉండే చికాకులు, చిరాకులు ఇవేంటంటే తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా ఈ వృషభ రాశి వారండి నాకు ఇంత ఉంది, నాకు అంత ఉందని బయట ఏంటంటే కనుక గొప్పలు చెప్పుకోరండి. ఎంత ఉన్నా కానీ వీరు ఏంటంటే కనుక కాముగుంటారు. ఈరోజు డబ్బున్నా లేకపోయినా ఒకే రకంగా ఉంటూ ఉంటారండి. ఉందని చూయించుకోవటం, లేదని అంటే గమ్మునైపోవటం ఇలా చేయరండి. ఎలా ఉన్నా సరే పర్వాలేదు, ఒకే మాదిరిగా ఉంటూ ఉంటారు. వృషభ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా ధైర్యంతో వీళ్ళు పనులు చేస్తూ ఉంటారండి. ఏదైనా సరే కానీ వీళ్ళకు మొండి పట్టు, మొండి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎద్దు ఎలాగైతే కష్టపడుతూ ఉంటుంది తెలుసు కదా, వృషభం అంటే ఎద్దు కదా. ఎద్దు అంటే పొలం దున్నటానికి ఎలా కష్టపడుతుందండి, దానికంటే రెండింతలు వీళ్ళు కష్టపడతారండి. అయినా కానీ ఫలితం అనేది పెద్దగా దక్కకపోదండి. అంటే పెద్దగా ఫలితం అనేది రాదు, అయినా కానీ కష్టపడుతూ ఉంటారు. నా కాళ్ళ మీద నేను అంటే నించోవాలి, నేను అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి, నేను అనుకున్న స్థాయికి నేను ఎదగాలి, అందరిలాగా నేను కూడా బాగుపడాలి అనుకున్నట్టు నా లైఫ్ ఉండాలని చాలా రేయి పగలు కష్టపడుతూ ఉంటారండి. ఆ కష్టానికి తగిన ఫలితం ఎంతో కొంత వచ్చినప్పుడు కూడా అందులో హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు ఏ బాధలున్నా పర్వాలేదు, నేను హ్యాపీగానే ఉన్నా అన్నట్టుగా ఉంటూ ఉంటారండి. ఈరోజు బాధ ఉందని నలుగురిలో చూయించుకుని బాధపడటం కంటే కూడా ఒంటరిగా ఉండి ఏడవటం అనేది వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎక్కువగా అంటే పడుకొని ఏంటంటే కనుక ఒంటరిగా ఉంటూ ఆలోచించుకుంటూ ఏడుస్తూ ఉంటారు, కానీ బయటికి కనిపించకుండా ఉంటూ ఉంటారండి. ఎన్ని బాధలున్నా కానీ ఏంటంటే కనుక భరిస్తారు. భరించే శక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి. భరించే శక్తి, అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా నష్టపోయినా దాన్ని కూడా భరించేంత శక్తి వీళ్ళకు ఉంటుందన్నమాట. వృషభ రాశి వారు ఏంటంటేనండి మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కాబట్టి ఏ పని చేసినా కానీ మంచిగా ఆలోచించి చేస్తారండి, చెడుగా ఆలోచించి మాత్రం చెయ్యరు. ఇంట్లో కూడా సంపద పెరిగే అవకాశం ఉంటుంది. డబ్బు పరంగా ఉండే సమస్యలు తీరిపోతాయి. ధనం కూడా 4 వైపుల నుంచి దూసుకొస్తుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం రావడంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. వృషభ రాశి వారికి ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే పెట్టుబడుల పరంగా చాలా చక్కగా ఉందండి. అంటే పెద్ద పెద్ద పెట్టుబడుల పరంగా కాదు, చిన్న చిన్న పెట్టుబడుల పరంగా బాగానే ఉంటుందన్నమాట. ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు ఏంటంటే మంచి
అంటే టైం అని చెప్పొచ్చు. వ్యాపారాన్ని కొంచెం ఏంటంటే గనక డెవలప్ చేసుకోవాలన్నా, కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా మంచి ఫలితాలైతే పొందుతారండి. ఇంకా అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకుంటే వ్యాపార పరంగా అండి మీకేంటంటే బాగా కలిసొస్తుందనమాట. వ్యాపారంలో లాభాలుంటాయి. వ్యాపార పరంగా బాగా కలిసొస్తుంది. ఇబ్బందులు పెద్దగా కనిపించడం లేదని చెప్పుకోదగ్గ విషయం. అంటే అంత లాభాలు ఉన్నప్పటికి కూడా, అంటే లాభాలంటే పెద్దగా లాభాలు అంతేముండవు. నార్మల్గా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదులే ఇంకా గడుస్తుంది కదా అన్నట్టుగా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. ఆ తర్వాత విద్యార్థుల పరంగా కూడా బాగా కలిసొస్తుంది. విద్యార్థులు ఏంటంటే గనక విద్యలో రాణించగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్లో వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. పోటీ పరీక్షల్లో ఏంటంటే కనుక వీళ్ళే ముందంజన ఉంటారు. వీళ్ళ లైఫ్ అనేది కూడా పూర్తిగా చెప్పాలంటే కనుక చేంజ్ అయిపోతుంది అనమాట. చాలా చక్కగా ఉంటుంది. విద్యార్థులకైతే తిరుగులేదనమాట. విద్యలో బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది. మంచి గౌరవం ఇలాంటివన్నీ కూడా లభిస్తారన్నమాట. ఇక పని చేసే వాళ్ళకు కూడా అండి, పనిని చేసే దగ్గర ఏంటంటే బాస్ నుంచి ప్రశంసలు రావటం, వాళ్ళ పని అనేది ఇంకా పెరిగిపోవటం, కొంచెం ఒత్తిడి అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. ఎవరైతే పని చేస్తూ ఉంటారో వాళ్ళకు కొంచెం ఒత్తిడి ఉంటుందండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కొంచెం ఒత్తిడిని తగ్గించుకోండి. ఎక్కువగా ఆలోచించకండి. ప్రెషర్ ఏంటంటే పెరిగే అవకాశం ఉంటుంది. అయినా పర్వాలేదు, మంచి ప్రశంసలు అందుకుంటారు. అంటే పని ముఖ్యం, పని ఇంపార్టెంట్ అన్నట్టుగా ఏంటంటే కనుక పనికి ఎక్కువగా వాల్యూ ఇస్తూ ఉంటారు. మంచి పేరు తెచ్చుకోవాలనే తపన ఉంటుంది. అలానే కాకుండా వీళ్ళు చేసే పని తీరుని బట్టి మంచి పేరు కూడా వీరికి వస్తుందండి. ఎక్కడ కానీ మోసం చేయటం కానీ, అన్యాయం చేయటం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, ఒకరిని బాధ పెట్టడం కానీ, నా వల్ల ఒకరు బాధపడకూడదని అనుకుంటూ ఉంటారు వృషభ రాశి వారు. ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి వారండి చాలా వరకు కూడా అండి, అంటే నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా అంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరిని ఏం చేయరండి. ఎవరిని కూడా ఏంటంటే కనుక మోసం చేయటం, అన్యాయం చేయటం అది ఇది అని ఏం లేదు. కాకపోతే వీళ్ళని ఏంటంటే కనుక చాలా మంది మోసం చేస్తూ ఉంటారండి. అయినా కానీ భరిస్తూ ఉంటారు. అయినా కానీ ఏంటంటే కనుక బాధపడకుండా వీళ్ళకి వీళ్ళే సర్ది చెప్పుకొని లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారనమాట. అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఏంటంటే కనుక ఎక్కువగా వృషభ రాశి వాళ్ళలో మనం చూడొచ్చు. అంటే నెగిటివ్గా ఆలోచిస్తారు కానీ అవి బయటికి రాకుండా వీళ్ళు ఏంటంటే కనుక వాటిని కవర్ చేస్తూ ఉంటారు. పాజిటివ్గా ఆలోచిస్తారు, పాజిటివ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరేమనుకుంటే నాకేంటి, నాకేమవసరం అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కానీ నిజానికి అలాగే ఉండాలి, అలాగే ఉంటూ ఉంటారు, అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. ఎవరైనా సరే వీళ్ళకు తెలిసిన వాళ్ళు బాధలో ఉంటే వాళ్ళని వెళ్ళి ఓదారుస్తారు. కానీ వీరు బాధల్లో ఉన్న, వీరు కష్టాల్లో ఉన్న ఒక్కరు కూడా రారనమాట. చూసి నవ్వే వాళ్ళే ఎక్కువగా ఉంటారని చెప్పొచ్చు. వృషభ రాశి వారు చాలా తెలివిగల వారండి. చాలా తెలివి ఉంటుంది, చాలా ధైర్యం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎక్కువగా దేవుడిపై భారం వేసేసి ముందుకు వెళుతూ ఉంటారనమాట. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మనం చెప్పాం కదా, అన్ని రంగాల వారికి బాగానే ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఉంటారు కదండి మన వెనక మన శత్రువులు చాలా మంది ఉంటారు. మనం ఏంటంటే శత్రువులు లేరే, అందరూ మిత్రులే అనుకుంటాం. కానీ వాళ్ళలోనే శత్రువులు ఉన్నారని మాత్రం మనం తెలుసుకోమండి. అలా తెలుసుకోక ఏంటంటే కనుక వృషభ రాశి వారు చాలా మోసపోతూ ఉంటారు. కొంతమంది అంటే మాటలు నమ్మి కూడా చాలాసార్లు మోసపోయారు. కాబట్టి ఎవరి మాటల్ని అధికంగా నమ్మకండి. ఎవరితో ఎలాంటి సీక్రెట్ విషయాలను ఏంటంటే కనుక పంచుకోకండి. దానివల్ల మీకు చెడే జరుగుతుంది కానీ మంచి అయితే జరగదు. ఎందుకంటే ఇక్కడ ఇది మీరు గమనించుకోండి, మీరు బాగుపడితే మీ చుట్టూగా ఉండేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అదే మీరు ఏంటంటే కనుక అంటే బాలేకుండా ఉన్నారనుకోండి, చాలా వరకు కూడా డౌన్ అయిపోయారనుకోండి, మిమ్మల్ని చూసి నవ్వేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడనే పెట్టండి. ఎవరికి ఎలాంటి సమాధానం ఇవ్వాలో అలాంటి సమాధానం ఇవ్వండి. అలానే కాకుండా మీకు ఏంటంటే ఇక్కడ మనము అంటే ఇంకా అంతా కూడా బాగానే ఉంటుందండి, పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. ఇంకా తర్వాత మనం చూసుకుంటే మీకు దైవనుగ్రహం కలగబోతుంది. దైవనుగ్రహం వల్ల ఏంటంటే కనుక లైఫ్లో మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. ఆ తల్లి మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతుంది. ఎప్పుడైతే ఈ తల్లి మీ యొక్క అంటే రాశి చక్రంలోకి ఎంటర్ అవుతుందో, మీ యొక్క లైఫ్లో ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి మీ సుడి తిరుగుతుందండి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. అద్భుతమైన ఫలితాలను మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు. అలానే కాకుండా ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇబ్బందులు పెద్దగా కనిపించడం లేదు. ధనానికి సంబంధించిన సమస్యలతో ఏంటంటే కనుక ఎవరైతే కొట్టుమిట్టాడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు మంచి అవకాశం అండి. అందుకే అప్పులు కూడా తీర్చుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. గ్రహాలన్నీ కూడా స్థితిగతిలో ఉన్నాయి, గ్రహాలు అనుకూలిస్తున్నాయి. కొద్దిపాటి మంది గ్రహాలు అయితే అనుకూలత లేదు. లేనప్పటికీ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అప్పులు ఖచ్చితంగా తీర్చుకోగలుగుతారు. అంటే కొద్దిగా అప్పు తీర్చే అవకాశం అయితే ఉంటుంది. ధనం వస్తుంది, చేతి నిండా డబ్బు కనిపిస్తూ ఉంటుంది. ధనానికి సంబంధించిన సమస్య అనేది తీరుతుందన్నమాట. అందుకే అప్పు తీర్చుకుంటారు. ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగుంటుంది. చిటీ రూపంలో డబ్బు రావటం, ఫైనాన్స్ రూపంలో డబ్బు రావటం, సంపాదన కూడా కొంచెం పెరిగినట్టు అనిపించడం, ఎవరైనా డబ్బు ఇచ్చేది ఉంటే ఆ డబ్బు కూడా మీ చేతికి అందటం, ఇదంతా కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. అది ధనానికి సంబంధించిన దాంట్లో పెద్దగా మనకు మార్పు అనేది కనిపిస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కదా, ఈ 3 రోజులు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ పైన ఉంటుందండి. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఇంటిని క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఏంటంటే కనుక ఇలా బూజులు కానీ ఉంటాయి కదండి, అవి లేకుండా చూసుకోండి. పూజ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవిని అంటే పటం ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకోండి. చక్కగా శుచిగా స్నానం చేయండి. వృషభ రాశి వారికి శని బాధలు అంటే అలానే కాకుండా దరిద్ర బాధలు ఎక్కువగా ఉంటాయి కదా, అందుకే మీరు వరుసగా 3 రోజులు కూడా చిటికెడ పసుపుని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. శని బాధలు అధికంగా ఉన్నాయనుకోండి, మీరు ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో
మెదిపి రోజు ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో వేసేసుకొని స్నానం చేయండి. అంటే కర్పూరం అనేది ఏంటంటే కనుక శనిని కొంచెం తగ్గిస్తుంది, శని నుంచి మనని దూరం చేస్తుంది, శని బాధలు అనేవి లేకుండా చేయడానికి ఈ కర్పూరం పొడి అనేది మనకు ఉపయోగపడుతుంది. చాలామంది కూడా మార్కెట్లో బయట బజార్లో ఏంటంటే కనుక కర్పూరం ఆయిల్ అనేది దొరుకుతుందండి. అది తెచ్చుకొని నీళ్ళలో 2 డ్రాప్స్ వేసుకొని స్నానం చేస్తారు. అందరూ కూడా అది కొనే అంత అంటే పరిస్థితిలో ఉంటారు కదా. కాబట్టి కర్పూర బిళ్ళ మన ఇంట్లో ఉంటుంది, మనం హారతిస్తాం కదా, అది తీసుకొని నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే సరిపోతుంది అనమాట. అలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని రేపు శుక్రవారం ఉంది కదా, దీపధూప నైవేద్యాలతో పూజించండి. ఉదయం కుదరకపోతే సాయంత్రమైనా పూజించవచ్చు, స్త్రీలు పురుషులు ఎవరైనా సరే. ఇలా ఏంటంటే కనుక అమ్మవారిని ఇష్ట నియమాలతో పూజిస్తే మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది. అలానే కాకుండా అమ్మవారి పటం ముందు అండి గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేయాలంటే కనుక చిన్న బెల్లం ముక్కని తీసుకోండి. ఎంతైతే తినగలుగుతారో అంతే బెల్లం తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. ఇది శనివారం శుక్రవారం చేయొచ్చు, ఈ 2 రోజులలో ఎప్పుడైనా చేయండి. ఆదివారం చేస్తే పెద్దగా ఫలితం అయితే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే చిన్న బెల్లం ముక్క మీరు ఎంతైతే తినగలుగుతారో అంత తీసుకోండి. తేనె ఉంటే 2 చుక్కలు, ఆవు నెయ్యి ఉంటే ఇంకా మంచిది 2 చుక్కలు పోయండి. తేనె ఉంటే తేనె, ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, మీకు ఏది అందుబాటులో ఉంటే అదేంటంటే కనుక మీరు బెల్లం మీద పోసేసి ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక అమ్మవారికి నివేదన చేయండి ప్రసాదంగా. అలా నివేదన చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఏంటంటే కనుక మీరు స్వీకరించండి. ఇది ఎందుకు తినండి అంటే కనుక మనం చెప్పాం కదా, దరిద్ర బాధలు అంటే అనుకోకుండా సమస్యలు వచ్చి పడతాయి, అనుకోకుండా జాతక దోషాలు ఏర్పడతాయి, అనుకోకుండా ఏంటంటే కనుక గ్రహాలు నీచ స్థాయిలోకి వెళ్ళిపోతాయి. కొన్ని సార్లు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కనుక అసలు కరువు పరిస్థితి అంటాం కదా, అలా సిచ్యువేషన్లో కూడా పడే అవకాశం ఉంటుంది కదండి. దాని నుంచి మనం బయటపడటానికి జాతక సమస్యలని, దోషాలని, పూర్వకర్మ శాపాలను, పాపాలను ఇలా ఏంటంటే కనుక పోగొట్టుకోవటానికి బెల్లము చాలా చాలా పవిత్రమైనది. బెల్లం దైవానికి నివేదన అయ్యేది. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ విధంగా బెల్లంతో ఈ పరిహారం రేపు శుక్రవారం పూట ఆచరించేసి రిజల్ట్ అనేది పొందండి. ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది. ఇంకా అలానే కాకుండా 2 యాలకులు తీసుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, 4 వైపుల నుంచి డబ్బును ఆకర్షిస్తాయి. అలానే కాకుండా ధన సమస్య ఏదైతే ఉంటుందో వాటిని పోగొడతాయి. ఎంత సంపాదించుకున్నా కానీ ధనం అనేది ఉండదండి. ధన సమస్య అనేది ఊకే ఏర్పడుతూ ఉంటుందండి. డబ్బు కష్టాలతో మేము కొట్టుమిట్టాడుతున్నామండి, డబ్బు అనేది చాలా చక్కగా మాకు రావాలండి, స్టక్ అవ్వకూడదండి, డబ్బు అనేది సంపాదించింది మా చేతికి దక్కాలండి అన్నట్టుగా బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు శుక్రవారం రోజు 2 యాలకులు తీసుకొని ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత 2 యాలకులు తీసుకొని జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వస్తుంది. అమ్మవారు ఏంటంటే కనుక సాక్షాత్తు ఆ ధనాన్ని మీ ఇంటికి పంపుతూ ఉంటారు. అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు, అనుగ్రహాన్ని ఇస్తారు. యాలకులు చాలా చాలా పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పక మనకు సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే ఇలా మీరు చేసుకోండి. 3 రోజులనే కాదు, ఎన్ని రోజులైనా సరే పెట్టుకోవచ్చు. యాలకులు ఒకసారి పెడితే చెక్కు చెదరకుండా ఉంటాయి. మన పర్సులో చిల్లి గవ్వ కూడా లేక మనం బాధపడుతున్నట్టయితే పర్సులో యాలకులు పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఆటోమేటిక్గా డబ్బు ఏదో ఒక రూపంలో మన కంటికి కనిపిస్తుంది. అది చూసి మనం షాక్ అయిపోతాం అనమాట. కావాలంటే మీరు చెయ్యండి, అంటే మీకు తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది అనమాట. ఎప్పుడైనా మా కొద్ది యాలకులు అన్నప్పుడు ఏంటంటే కనుక తీసేసి తొక్కని ప్రదేశంలో వేయండి. ఎందుకంటే పూజించి పెట్టుకుంటాం కదా, తొక్కే ప్రదేశంలో వేయకూడదు. ఇక ఈ విధంగా చేసేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి శుక్రవారం బాగానే ఉంటుందండి. శనివారం రోజున కూడా శని బాధలు పోవాలనుకునేవారు, శని నుంచి విముక్తి కలగాలనుకునేవారు ఏంటంటే మీరు చక్కగా శని ఆలయానికి వెళ్ళండి. అంటే నవగ్రహాలని దర్శించుకోవటం కానీ, లేదంటే ఇంట్లోనే చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజించడం కానీ, ఇలాంటివి చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. ఇలా ఇది కూడా ఆచరించండి. ఇక తర్వాత మీకు ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరండి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు, శత్రువులు కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మారుతారు. మీ వైపుకి ఏంటంటే కనుక మాట్లాడే అవకాశం ఉంటుంది. శత్రుత్వం అనేది ఏంటంటే కొంచెం తగ్గిపోతుందండి, అంత శత్రుత్వం ఉండదు. ఇలా ఏంటంటే అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి కొంచెం ఏడుపు కూడా, మంది ఏడుపులు ఉన్నాయి కదా, అవి కూడా తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. అన్ని విధాలుగా కూడా మీకు బాగానే ఉంటుందండి, పెద్దగా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కాకపోతే ఏంటంటే కనుక 2 వ్యక్తులు ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే ప్రతిసారి మీకు టెన్షన్స్ తెచ్చి పెట్టడం, ఈ 2 వ్యక్తులు ఏంటంటే కనుక మీ మీద లేనిపోడివి చెప్పి వాళ్ళతో వీళ్ళతో గొడవలు చేయించడం, అలానే కాకుండా ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్యలతో మీరు బాధపడుతున్నట్టయితే ఆ సమస్యలో ఇంకా ఏంటంటే కనుక ధన నష్టం కలిగేలాగా చేస్తూ ఉంటారు. అందుకే 2 వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉంటే మీకే మంచిదండి, లేదంటే కనుక భారీగా నష్టం జరుగుతుంది. ఈ 2 వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక మీరు కోలుకోలేని దెబ్బని అంటే తగిలించుకుంటారనమాట. అందుకే 2 వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వీళ్ళతో ఏంటంటే కనుక ఎక్కువగా స్నేహం చేయకండి, వీళ్ళని ఎంత దూరం పెడితే మంచిది. 2 వ్యక్తులు ఏంటంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కూడా కావచ్చు, మన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా కావచ్చు అండి. కాబట్టి ఏంటంటే
అన్నీ తెలిసిన వారే మనని మోసం చేస్తారు. ఏమీ తెలియని వారు ఎప్పుడు మనని మోసం చేయరు కదా. కాబట్టి మీరేంటంటే గనక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఏంటంటే గనక ఆర్ లెటరు అలానే కాకుండా హెచ్ లెటర్ అనే వ్యక్తులతో జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకపోతే మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి. అలానే కాకుండా వీళ్ళు ఏంటంటే గనక లేనివి సృష్టించి మిమ్మల్ని ఏంటంటే గొడవలు జరిగేలాగా చేస్తారు. ఎదుటి వాళ్ళు అనని మాటను వాళ్ళు అన్నారని మీకు చెప్పి మీకు వాళ్లకు గొడవలు పెట్టే అవకాశం ఉంటుంది. ధనానికి సంబంధించి కూడా అండి వాళ్ళు ఏంటంటే గనక డబ్బు కోసమే నాటకాలు చేస్తూ ఉంటారు. ధనం కావాలి వాళ్ళకి, ఎలాగైనా సరే డబ్బు కావాలి. అందుకే డబ్బు కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి వాళ్ళను దూరం పెడితే మంచిదన్నమాట. ఈ 6 హెచ్ లెటర్ అనే వాళ్ళు ఏంటంటే కనుక ఎప్పటికీ కూడా మీకు శత్రువులండి, బద్ద శత్రువులు అనమాట. వీళ్ళ వల్ల మీరు చాలా నష్టపోయారు. అందరూ నష్టపోయారో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి, చాలా చక్కగా ఉంటుంది. ఇబ్బందులు అయితే పెద్దగా కనిపించడం లేదు. ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. అలానే కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక సొంతంగా అంటే ఇండ్లల్లో కూడా కొన్ని అంటే ఫంక్షన్స్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. దూర ప్రయాణాలతో పాటు ప్రయాణాలలో కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇక అనంతరం వచ్చేసి మీకు ఏంటంటే నరదిష్టి విపరీతంగా ఉంటుంది కదండి. ఆ దిష్టి నుంచి మీరు బయటపడాలంటే ఇప్పుడు చెప్పే పరిహారం ఒక శనివారం కానీ ఆదివారం కానీ చెయ్యండి. ఇదే రోజు చేయండి, అదే రోజు అని కాదు. మీరు ఈ శనివారం ఒకవేళ చేయకపోతే మళ్ళీ శనివారం చూసుకొని కూడా చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే కనుక నరదిష్టి చెడు దిష్టి ఉంటుంది కదా, దానివల్ల సఫర్ అవుతున్నారు కదా, ఆ నరదిష్టి చెడు దిష్టి పోయే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. నరదిష్టి నుంచి మీరు విముక్తి కలిగించుకోవచ్చు అనమాట. అందుకే మీరేం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, ఒక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయ అతీత శక్తులను కలిగి ఉంటుంది. నిమ్మకాయతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి. నిమ్మకాయ అనేది చాలా పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి నిమ్మకాయని తీసుకుని ఏంటంటే కనుక తల చుట్టూ 7 సార్లు తిప్పి ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి. అలా తొక్కితే ఏమంటుందంటే ఈ నరదిష్టి పదే చెడు దిష్టి ఉంటుంది కదండి, ఈ కళ్ళు పడుతూ ఉంటాయి, కన్నదిష్టి అంటాము, ఆ దిష్టి నుంచి కూడా మీరు బయటపడతారు. ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఎవరైనా చేయొచ్చు, అంటే పిల్లలు పెద్దవారు ఎవరైనా చేయొచ్చు. ఎవరికైతే దిష్టి తాకుతుంది, దిష్టి వల్ల సఫర్ అవుతున్నాం అనుకుని భావించే వాళ్ళు వృషభ రాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అండి ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు. అలా చేసేసి ఏంటంటే కనుక చక్కగా రిజల్ట్ అయితే పొందొచ్చని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందండి.